హాయ్ అండి, ఇది వచ్చి సాహిత్య ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవాళ మనము ఒక కాలర్ ప్యాటర్న్ అనేది చూద్దాము. కాలర్స్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలర్స్ ఉంటాయి. మనం ఒక కాలర్ అనేది చూద్దాము. అది ఎలా కటింగ్, ఎలాగ డ్రాఫ్టింగ్ అనేది ఒకసారి చూద్దాం. ఎంత మెజర్మెంట్ పెట్టుకుందాము అనేది మనం లాస్ట్ వీడియోలో 36 సైజ్ది పెట్టాము. అదే మెజర్మెంట్ తో ఇప్పుడు ఈ కాలర్ కూడా అనేది చూపిస్తాను. ఆ కాలర్ ప్యాటర్న్ ఒకసారి మీరు చూడండి. షోల్డర్ వచ్చి 7.5 పెట్టుకోవాలి. ఆర్మ్ వచ్చి 8 పెట్టుకోండి. పెట్టుకొని నెక్ విడ్త్ వచ్చి 3.5 పెట్టండి. షోల్డర్ అనేది డౌన్ చేయండి. తర్వాత ఫుట్కి ఒక లైన్ అనేది వేసుకున్నాక తర్వాత రౌండ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక మనకి ఖర్చుకి దీనికి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు నెక్ డీప్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5 అన్నా 7 వరకు అన్నా పెట్టుకోవాలి. మన ఇష్టం. ఎక్కువ డీప్ కావాలి అంటే 7.5, తక్కువ డీప్ కావాలంటే 7. ఎందుకంటే ఈ నెక్ అనేది షార్ప్గా ఉంది, చూసారా? షార్ప్గా ఉంది కాబట్టి ఈ షార్ప్గా ఉన్న దానికి కొద్దిగా లెంత్ అనేది ఎక్కువ పెట్టుకుంటేనే మన బాడీ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అయితేనే కాలర్స్ అనేటివి కూడా కొద్దిగా, కొన్ని కాలర్స్ మట్టుకు ఎక్స్పోజ్ అయితేనే బాగుంటాయి, కొన్ని కాలర్స్ క్లోజ్డ్ గా ఉండాలి. స్ట్రైట్ లైన్ వేసుకొని ఫస్ట్ నెక్ డిజైన్ అనేది వేసుకోండి. మీరు ఏ నెక్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో ఆ నెక్ డిజైన్ అనేది వేసుకోండి. వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే దీనికి కొద్దిగా బయటకు రావాలి, ఇలాగ. ఓకేనా? తర్వాత మనం నెక్ విడ్త్ వచ్చి 3.5 పెట్టాం కదా, ఈ పైన కూడా 1/2 ఇంచ్ కలుపుకొని 4 ఇంచెస్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ కలపాలి, 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది ఏదైతే 3 ఇంచెస్ 3.5 పెడుతున్నామో దానిపైన 4 ఇంచెస్ 1/2 ఇంచ్ కలుపుకొని 4 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకోండి. పెట్టుకున్నాక తర్వాత 1 ఇంచ్ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకొని దీన్ని ఇలాగా తీసుకొని వెళ్ళి ఈ నెక్ లో కలిపేయండి. తర్వాత మళ్ళీ ఇలాగ వెళ్ళి ఇది బక్రం, ఈ అవుట్ ఏదైతే వేసామో ఇదంతా బక్రం. పేపర్ కటింగ్ చేసి ఆ పేపర్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది 1కి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు అది 4th or 5th టైంలో మీకు కరెక్ట్ గా వస్తుంది. కానీ మీరు చూడగానే వీడియో ఎగ్జాక్ట్ గా చేస్తే కూడా రాదు బిగినర్స్ కి. అంటే ఒక ఐడియా ఉన్న వాళ్ళకి వస్తుంది, కానీ స్టార్టింగ్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ పేపర్ కటింగ్ చేసి 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే 5th టైంలో మీకు 4th or 5th టైంలో మీకు కరెక్ట్ గా అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఒకసారి కటింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనము ఆర్మ్ దగ్గర నుంచే వెళ్ళాలి. కటింగ్ అనేది వెళ్ళి ఈ షోల్డర్ డౌన్ చేసుకొని ఈ 4 ఇంచెస్ ఏదైతే మనము పెట్టామో ఆ 4 ఇంచెస్ ని స్ట్రైట్ గా కట్ చేసుకోండి. ఇది వచ్చి మన ఫ్యాబ్రిక్. తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది దీని మీద కట్ చేయొద్దు. ఫస్ట్ మనం బక్రం కట్ చేసుకొని అది ఐరన్ చేసుకొని తర్వాత దీని మీద ప్లేస్ చేసుకొని కుట్టుకున్నాక అప్పుడు ఇన్నర్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. మనము ఫస్ట్ బక్రం అనేది కట్ చేసుకొని దీన్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని ఐరన్ చేసుకున్నాక అప్పుడు దీని మీద ప్లేస్ చేసుకొని కుట్టుకున్నాక అప్పుడు ఇన్నర్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మామూలుగా అయితే మీకు ఇది చూపిస్తున్నా. ఇది బక్రం. ఈ బక్రాన్ని కట్ చేసుకోవాలి. అంతేకాని మనం ఫెయిర్ క్లాత్ని ఎప్పుడూ కట్ చేసుకోవద్దు. బక్రాన్ని కట్ చేసుకొని అది లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేశాక అప్పుడు దీని మీద పెట్టి కుట్టుకోవాలి. మామూలుగా నేను ఇప్పుడు దీని మీద ఎట్లుంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తా. కట్ చేసి
ప్యాటర్న్ అనేది. డైరెక్ట్ ఎప్పుడు మీరు దీన్ని కట్ చేసుకోవద్దు, బక్రాన్ని కట్ చేసుకోవాలి. కాలర్ ఎప్పుడు బక్రాన్ని కట్ చేసుకున్నాక అది ఐరన్ చేశాక దీని మీద పెట్టి కుట్టాక అప్పుడు ఇన్నర్ పార్ట్ కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ బ్యాక్ అనేది మనకి బ్యాక్ పార్ట్కి జాయింట్ అవుతుంది, మిగతాదంతా కాలర్ లాగా వస్తుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్తే నేను దానికి ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.